హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు చాలా పాతకాలం నాటి వంట, మా అమ్మమ్మ వాళ్ళ రెసిపీ. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కీమా పొటాటో మెంతి కూర చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనం కర్రీలాగా చేసుకోవచ్చు, ఫ్రై లాగా చేసుకోవచ్చు. నేను ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకుండా మంచిగా కీమా, ఆలుగడ్డ, మెంతి కూర, టమాటో వేసి ఫ్రై చేసిన. ఇది బగారా రైస్లో, వైట్ రైస్లో, పూరీలో అయినా అద్దిరిపోతుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ రెసిపీ వాచ్ చేసి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా పాతకాలం రెసిపీ అన్నమాట. పాతకాలం అంటే ఇప్పుడు మన రంజాన్ సీజన్ కూడా నడుస్తుంది కదా, వాళ్ళు మంచిగా వండుకొని తినొచ్చు ఈ కర్రీని. మనకి మెంతి కూర ఒక కట్ట, 4 టమాటోలు, ఒక పావు కిలో ఆలుగడ్డలు, 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు. ఇది ఒక హాఫ్ కేజీ కీమా అన్నమాట. ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఉల్లిగడ్డ తొందరగా ఫ్రై అయిపోతుంది. మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా మనం ఇప్పుడు మెంతి కూరని ఉప్పు నీళ్ళల్లో మంచిగా కడుక్కోవాలి. మెంతి కూర, ఆలుగడ్డ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఒక 1 మినిట్ మంచిగా కలిపేసుకోండి హై ఫ్లేమ్ మీద. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా మిక్స్ చేసేసుకోండి హై టు మీడియం ఫ్లేమ్ మీద. 1 టేబుల్ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోండి. పసుపు కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న మటన్, ఇది బోన్లెస్ మటన్ కీమా. నేను బోన్లెస్ తీసుకున్నా. బోన్స్తో కూడా చాలా బాగుంటుంది, అట్లా కూడా ట్రై చేయొచ్చు. ఈ కీమా వేసిన తర్వాత హై ఫ్లేమ్ మీదనే మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 నిమిషం మనం మూత పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే కీమాలో నుండి వాటర్ అన్నీ రిలీజ్ అవుతాయి. 1 మినిట్ తర్వాత వాటర్ అన్నీ మంచిగా రిలీజ్ అయిపోయినాయి కీమాలో. హై ఫ్లేమ్ మీదనే వాటర్ అన్నీ మంచిగా ఇంకిపోయే వరకు మనం కీమాని కుక్ చేసుకోవాలి హై టు మీడియం ఫ్లేమ్ మీద. ఒకేసారి 1 మినిట్ హై ఫ్లేమ్ పెట్టండి, మళ్ళీ మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. కీమా అంతా మంచిగా సాఫ్ట్గా మనకి 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఎందుకంటే బోన్లెస్ కీమా, ఇంకొకటి సన్నగా కీమా చేయించుకున్నాం కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. 5 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ చూపిస్తున్నా. మంచిగా కీమాను ఒకసారి మధ్యలో కలుపుకొని ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి మూత పెట్టుకొని ఇంకొక 1 మినిట్ మళ్ళీ కుక్ చేసుకోండి. కుక్కర్లో అయితే 5 నిమిషాలలో ఈ కర్రీ రెడీ అయిపోతుంది. కానీ మనం ఇట్లా కడాయిలో కుక్ చేసుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కుక్కర్లో కంటే కూడా ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. కుక్కర్లో ఎప్పుడు కుక్ చేసుకుంటాం హడావిడిగా, టైం ఉన్నప్పుడు మనం ఇట్లా కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది, ఎక్కువ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఒక 3 టమాటోలు, చిన్నవి, పెద్దవైతే 2 టమాటోలు యాడ్ చేసుకోండి. టమాటోస్ యాడ్ చేసుకొని అది కూడా అంతా హై ఫ్లేమ్ మీద మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసి టమాటోలన్నీ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. కుక్ అయిపోయినాయి. 1 మినిట్ తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్, ఒక 1.5 టేబుల్ స్పూను మిర్చి పౌడర్ మంచిగా వేసుకొని మంచిగా 1 మినిట్ కలిపేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. మనకి ఆలుగడ్డ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం కారం, ధనియా పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. కీమా ఉడికిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. మంచిగా హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ అంత పెప్పర్ పౌడర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోకపోతే ఇప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. అంతే, మన యమ్మీ పాతకాలం నాటి కీమా, ఆలుగడ్డ, మెంతి కూర, టమాటో అన్నమాట. చాలా బాగుంటుంది. రంజాన్ వాళ్ళు ఫాస్టింగ్ ఉండి మంచిగా ఇట్లా హెల్దీగా తింటే మంచి ఎనర్జీ ఇస్తుంది కర్రీ. సో ముస్లిం ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా ట్రై చేయండి. ముస్లిం ఫ్రెండ్స్ అనే కాదు, ప్రతి ఒక్కరూ ఈ రెసిపీని ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్లో అయితే అద్దిరిపోతుంది ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంటుంది. మీకు లూజ్గా కావాలంటే కొన్ని హాట్ వాటర్ వేసుకొని మనం మిర్చి పౌడర్, ధనియా పౌడర్ వేసినప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు కుక్ చేస్తే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఫ్రైయే కావాలంటే ఇట్లానే కుక్ చేసుకుంటే ఫ్రై టైప్ ఉంటుంది, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా ఫ్రై అయితే ఇంకా చాలా బాగుంటుంది. మంచిగా వేడిగా రైస్ వేసేసుకొని కీమా వేసేసుకొని తిన్నామంటే ఆహా ఏమి రుచిరా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది నిజంగా. తప్పకుండా ట్రై చేయండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ రెసిపీ, మా అమ్మమ్మ కాలం
మా అమ్మమ్మ వాళ్ళు ఏ పండుగ ఉన్నా కానీ కూడా అప్పట్లో అంట బగారా రైస్, ఆలుగడ్డ మటన్ మెంతికూర, ఆలుగడ్డ కీమా మెంతికూర ఇట్లా వేసి వండుకునే వాళ్ళంట. సో ఆ రెసిపీ నాకు గుర్తొచ్చి నేను ఇట్లా ట్రై చేసిన. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.